హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే చాలా బాగున్నా. ఏంటబ్బా ఈ కట్టెలు, బుడ్డ కట్టెలు, చిట్టి కట్టెలు చూపిస్తుంది అనుకుంటారా? చూపిస్తాను మీకు. మా ఫ్యాన్ దగ్గర ఒక పిట్ట గూడు కడుతుంది. చూసారా? ఆ పిచ్చిదానికి అర్థమైతే లేదు ఫ్యాన్ వేస్తే మొత్తం కింద పడుతుంది అనేసి. ఎన్నిసార్లు నిన్న నుండి చూస్తున్నా, అది ఆకులు అవి పుల్లలు వేస్తుంది, కింద పడుతుంది, పుల్లలు వేస్తుంది, కింద పడుతున్నాయి. చూడండి, అయినా అసలు అర్థమే కావట్లేదు దానికి. పోనీ కట్టుకున్నాక ఫ్యాన్ వేయకూడదు అని మనసులో నిర్ణయించేసుకున్నాను అన్నమాట. కానీ అదేంటో నాకే జాలేస్తుంది. పాపం ఫ్యాన్కి ఎవడన్నా పెడతారండి? చూడండి, అయ్యో దాని పిచ్చి. కానీ చాలా మొన్న నుండి ట్రై చేస్తుంది. నిన్ననైతే కుప్పలాగానే పెట్టింది. చూపిస్తాను నేను. అది చూడండి, ఇది ఎట్లా కట్టుకుంటుందో పాపం. అన్ని ఆకులు ఈకలు తెచ్చేసి. కానీ ఏం లాభం? చూడండి ఎట్లా పడిపోతూ ఉన్నాయి. ఇవన్నీ యాప పుల్లల్లాగా ఉన్నాయి. ఇదైతే యాప పుల్ల అనుకుంటున్నా, కానీ యాప పుల్ల అయితే గిట్ల ఉండదు. ఇది బొబ్బర్లు బొబ్బర్లు. ఇది వేరే పుల్ల కావచ్చు. ఇది యాపాకు, యాపాకుగా యాప పుల్ల. జాలేస్తుంది నాకు. దానికి మన భాష వస్తే బాగుండు, లేకుంటే నాకన్నా దాని భాష వస్తే బాగుండు. చెప్పేదాన్ని ఈడ కట్టుకోకండి. ఈడ కట్టుకోవడం ఓకే, కానీ ఫ్యాన్ మీద కట్టుకోవడమే కష్టం. చూడండి, వస్తుంది, కనిపిస్తుంది కదా మీకు? చూడండి, ఇటు చూస్తుంది దొంగలాగా. అయ్యయ్యో, చూడండి చూడండి చూడండి. గట్టిగా మాట్లాడితే ఎగిరిపోతుందని, పుర్ర అవుతుందని గట్టిగా మాట్లాడట్లేదు, మెల్లిగా మాట్లాడుతున్నాను. ఎగిరిపోయింది, పుర్ర అయిపోయింది. దానికి అర్థం కావట్లేదు ఫ్యాన్ మీద ఉండదు అనేసి. కానీ ఏం చేస్తాం? నిన్న ఇది పెట్టింది, అయితే కింద పడ్డదనమాట. మా అమ్మ ఏం చేసింది, మీద పెట్టేసింది. పెడితే అది వచ్చి అయ్యా ఇది నేను పడేసాను కదా, మళ్ళీ ఎట్లా వచ్చింది అనుకున్నదో కాబోలు తీసి మళ్ళీ కింద పడేసింది. తెలుసా, నవ్వు వచ్చింది నాకు. మా అమ్మాయికి చెప్పినాను కూడా, అమ్మ అట్లా ఉంచుకోదు, పిట్టలు ముట్టుకుంటే మళ్ళీ ముట్టుకోవు అనేసి. సో వీడియో మీద మీ ఒపీనియన్ చెప్పండి. బాయ్.